కేవలం 2 వారాల టైం. ఏం చేసినా ఈలోగానే చేయాలి, లేదంటే ఏం చేసినా వేస్ట్. ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు సంబంధించిన పరిస్థితి ఇది. 3 ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించడం వల్లే అన్నారంలో కనీసం నీటి స్టోర్ చేసుకోలేని పరిస్థితి తలెత్తింది. వర్షాలు పడి మేడిగడ్డ వద్ద ప్రవాహం మొదలు కావడానికి కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉంది. ఈలోగా మేడిగడ్డ బ్యారేజ్ పునాదుల్ని పటిష్టం చేయకపోతే 7వ బ్లాక్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే 7వ బ్లాక్ కింద ఖాళీని పూడ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 10,000 క్యూబిక్ మీటర్ల ఇసుకని నింపాల్సి ఉంటుందని అంచనాకొచ్చారు. పునాదుల కింద ఖాళీలోకి పవర్ ప్రెషర్ గ్రౌటింగ్ విధానంతో ఇసుక, నీటిని కలిపి పంపింగ్ చేస్తారు. తర్వాత 7వ బ్లాక్ పొడవునా బ్యారేజీకి 2 వైపులా భూమిలోకి షీట్ ఫైల్స్ పునాదుల కింది వరకు దింపుతారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ మరింత దెబ్బతినకుండా కాపాడుకోవడం తప్ప పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం కాదు. ప్రస్తుతం బ్యారేజీ కింద ఖాళీని పూడ్చి కొట్టుకుపోకుండా కాపాడుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం లిఫ్టుల ద్వారా నీళ్లు అందించడంలో అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కీలకంగా మారాయి. దాంతో నీటి మరమ్మతుల్ని వేగవంతం చేశారు. అన్నారం, సుందిళ్ల కొంతమేరకైనా నీటిని నిల్వ చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ నిపుణులు మాత్రం అన్నారం కూడా స్టోరేజీకి పనికి రాకపోవచ్చని చెబుతున్నారు. అన్నారంలో భారీగా సీపేజీలున్నాయి. అన్నారం, సుందిళ్ల రెండిట్లోనూ రక్షణ ఏర్పాట్లు దెబ్బతిన్నాయి. సుందిళ్లలో కూడా కొత్తగా సీపేజీలు బయటపడ్డంతో వాటి గ్రౌటింగ్ పనుల్ని రాత్రనక పగలనక చేయిస్తున్నారు. సీసీ బ్లాకుల్ని సరిచేయడంతో పాటు అఫ్రాన్లను డిజైన్ ప్రకారం సరిచేస్తున్నారు. మేడిపండు లాంటి మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటివరకు ఎన్ని రిపేర్లు చేసినా కొత్త పద్ధతుల్లో సమస్యని పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. గోదావరి నదిపై 2.228 కోట్లతో అన్నారం బ్యారేజీని నిర్మించారు. మేడిగడ్డ బ్యారేజీ నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్లను స్టార్ట్ చేసి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీకి రివర్స్ పంపింగ్ చేస్తారు. అన్నారం బ్యారేజీ నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా సుందిళ్ల బ్యారేజీలోకి పంపిస్తారు. అయితే బ్యారేజీ స్టార్ట్ అయిన కొద్ది నెలలకే పిల్లర్ల కింద బొంగలు పడి లీక్ అవడం స్టార్ట్ అయింది. కాంట్రాక్టు సంస్థ గ్రౌటింగ్ విధానం ద్వారా బొంగలు పూడ్చుకుంటూ వస్తోంది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు భూమిలోకి కుంగిన 4 రోజుల తర్వాత అన్నారం బ్యారేజీలో కూడా పిల్లర్ల కింద ఇలా 10 చోట్ల బొంగలు పడిన విషయం బయటకొచ్చింది. కెమికల్తో గ్రౌటింగ్ చేసి బొంగల్ని పూడ్చినట్టుగా ఇంజనీర్లు ప్రకటించారు. కొద్ది నెలల క్రితం 34వ పిల్లర్ కింద నుంచి భారీగా వాటర్ లీకేజీ అవడం స్టార్ట్ అయింది. సేమ్ మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్ 7 పరిధిలో 19, 20, 21వ పిల్లర్ల దగ్గర ఎలా అయితే భూ అంతర్భాగం నుంచి వాటర్ లీకే వస్తోందో అచ్చం అలాగే అన్నారంలో కూడా స్టార్ట్ అయింది. లీకేజీ అరికట్టడానికి లోకల్ ఇంజనీర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల కెమికల్తో గ్రౌటింగ్ చేయడం వారికి సాధ్యం కాలేదు. సర్కార్ ఇంజనీర్లు నదిపై బ్యారేజీ కట్టేటప్పుడు నది అడుగున రాయి ఎంత లోతులో ఉందో చూసి అక్కడి నుంచి బ్యారేజీ పునాదులు కడతారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పునాదుల్ని సర్కార్ ఇంజనీర్లు ఇసుకపైనే నిర్మించారు. ఖర్చు తగ్గిస్తున్నామనే పేరుతో తమ ఇంజనీరింగ్ నైపుణ్యాల్ని కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై చూపించారు. అక్కడ నదిలో రాయి చాలా లోతులో ఉండగా అంత లోతు నుంచి కాంక్రీట్తో కూడిన కట్టడం కట్టాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పి ఖర్చు తగ్గించాలనే భావనతో ఇసుకపైనే స్లాబ్ నిర్మించారు. ఆ స్లాబ్ పైనే పిల్లర్లు వేసి గేట్లమర్చి బ్యారేజీల్ని కట్టారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 86 పిల్లర్లు నిర్మించగా అన్నారం బ్యారేజీలో 67 పిల్లర్లు నిర్మించారు. వీటన్నింటినీ బ్లాకుల వారీగా విభజించి కట్టారు. ఇసుకపై స్లాబ్ వేస్తే వరద వచ్చినప్పుడు కిందున్న ఇసుక కొట్టుకుపోతే ఎట్లా అని భావించి ఇసుక కొట్టుకుపోకుండా కట్ ఆఫ్ వాల్ నిర్మాణం చేసినట్టుగా ఇంజనీర్లు చెప్పారు. ఇసుక కొట్టుకుపోకుండా స్లాబ్కి 2 వైపులా మొత్తం నది ఎంత వెడల్పుందో అంతవరకు అడ్డంగా కొంత లోతు వరకు నెట్ట నిలువుగా కాంక్రీట్ గోడ లాంటి నిర్మాణాన్ని చేపట్టామని సర్కారు ఇంజనీర్లు ప్రకటించారు. ఈ కాంక్రీట్ గోడపై నుంచి వచ్చే నీటిని స్లాబ్ కింద నుంచి వేగంగా ప్రవహించకుండా అడ్డుకుంటుందని వివరించారు. దీంతో స్లాబ్ కింద ఉన్న ఇసుక కొట్టుకుపోదని ఆనాడు చెప్పారు. ఇప్పుడేమో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు భూమిలోకి కుంగిపోవడం, అన్నారం బ్యారేజీలోని పిల్లర్ల కింద నుంచి వాటర్ లీకేజీ కావడం వెనుక రాఫ్ట్ కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం కారణమని క్లియర్గా తెలుస్తోంది.
2022లో వచ్చిన వరదల్లోనే ఇక్కడి డిజైన్ లోపాలు బయటపడ్డాయి. వరదల కారణంగా ఇక్కడి పంప్ హౌస్ పూర్తిగా నీట మునిగి అందులోని పరికరాలు దెబ్బతిన్నాయి. ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 మోటార్లు నీట మునగడంతో ప్యానల్ బోర్డ్, స్విచ్ గేర్ పరికరాలు పనికి రాకుండా పోయాయి. ఆ తర్వాత మోటార్ల విడిభాగాల్ని విప్పి ఆరబెట్టి ఒక్కో మోటార్ను ఫిక్స్ చేశారు. ఇప్పుడే కాదు, అక్టోబర్ 9, 2019ను కూడా అన్నారం బ్యారేజీ గేట్లు లీక్ అయ్యాయి. కాంట్రాక్టర్ చేసిన నాసిరకం పనుల వల్లే ఇలా జరిగిందని నాడు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడంతో గేట్లకి రిపేర్లు చేయించారు. మొత్తంగా అసలు ఈ బ్యారేజీల పరిస్థితి ఏంటి అన్న దానిపై ఇప్పుడు రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. బ్యారేజీలకు ఈ పరిస్థితి రావడానికి గత ప్రభుత్వ నిర్వాహకం, అవినీతే కారణమంటూ తెలంగాణ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. For more videos like this, subscribe Big TV channel.